క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మే నెల 18వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 25వ కీర్తన 12-13 చరణములు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా నెమ్మదిగా, సంతోషముగా, సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. అందుకొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే మనం తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న పనులు, వెళుతున్న మార్గము లాభము కంటే కొన్నిసార్లు మనకు నష్టాన్ని మిగులుస్తుంది. సంతోషము కంటే దుఃఖాన్ని మనకు తీసుకొచ్చి పెడుతుంది. ఇక నేను, నా కుటుంబము నెమ్మదిగా సంతోషంగా జీవిస్తాము అనుకునే లోపుగానే ఆలోచనలన్నీ తారుమారైపోయి జీవితం అంతా తిరగబడిపోతుంది. అయితే ప్రియులరా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇస్తాడు. సరైన మార్గములో వారిని నడిపిస్తాడు. ఏ నెమ్మది కొరకు, ఏ సంతోషము కొరకు అయితే మనము ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస వ్యర్థము కాకుండా ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషిస్తానులే, నెమ్మదిగా ఉంటానులే, లాభం వస్తుందిలే అని అనుకున్నప్పుడు నష్టం వచ్చి ఇబ్బందులు పడ్డావేమో. ఇప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అలవాటు చేసుకో. నీవు, నేను ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో మనము సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన సహాయం చేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన అవకాశాలు మనకిచ్చి మనకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మన పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజము నిజము తండ్రి, మా జ్ఞానము ద్వారా, మా చదువు ద్వారా ఆయా సమయాలలో మేము తీసుకునే నిర్ణయాలు మాకు లాభాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వటానికి బదులుగా ఇంకా మమ్మల్ని నష్టంలోకి తీసుకుని వెళ్ళి కష్టాల పాలు చేశాయి. చాలాసార్లు ఇట్టి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నాం. అయితే ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారికి సరైన నిర్ణయాలు తీసుకునే కృపనిస్తారని, సరైన మార్గంలో వారిని నడిపిస్తారని, వారికి నెమ్మదిని అనుగ్రహిస్తారని, వారి పిల్లలను కూడా మీరు ఆశీర్వదిస్తారని ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మా సొంత జ్ఞానముతో, సొంత చదువుతో,